వెల్కమ్ స్టూడెంట్స్. బీబీఎస్సీ అండ్ ఏహెచ్ వెటర్నరీ కోర్స్ జాయిన్ అవ్వడం ద్వారా వెటర్నరీ డాక్టర్ కావాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తే జాయిన్ అవుతారనే క్వశ్చన్తో పాటు మరి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఎంత ర్యాంకు రావాలి, ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళ వరకు సీట్ వస్తుందనేది ప్రతి ఇయర్ చాలామంది స్టూడెంట్స్ సీట్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకు మెయిన్గా బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత సెంట్రల్ కౌన్సిలింగ్ అయితే నీట్ ఎగ్జామ్, స్టేట్ కౌన్సిలింగ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా బీబీఎస్సీ అండ్ హెచ్ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. మరి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అది కూడా చెప్తాను. అలాగే మరి ఉన్న సీట్స్ చాలా తక్కువ. ఈ ఉన్న సీట్స్లలో మనకు సీట్ రాకపోతే ఇంకా మనకు కావాల్సిన డ్రీమ్ కోర్స్ అయితే వదిలేసుకోలేం కదా. అందుకే మీరు వితౌట్ నీట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయకపోయినా, రాసి క్వాలిఫై కాకపోయినా, మీకు కావాల్సిన ర్యాంకు రాకపోయినా కూడా డైరెక్ట్గా మీరు బీబీఎస్సీ అండ్ హెచ్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇది డైరెక్ట్ అడ్మిషన్ ప్రాసెస్. ఏ డొనేషన్ ఉండదు, ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు. కంప్లీట్గా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్క స్టూడెంట్. ఫస్ట్ అసలు ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసిన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులకి బీబీఎస్సీ అండ్ హెచ్ వెటర్నరీ సైన్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది ఒక్కసారి చూడండి. ఓయూ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించే కౌన్సిలింగ్లో, ఇక్కడ ఏయూ ఎస్యూ అంటే ఏపీ స్టేట్కి సంబంధించి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి. ఓసీ అయితే 2200, 4000, 5700. ఇలా బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఈ అందరు స్టూడెంట్స్ సంబంధించిన ర్యాంక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించిన ర్యాంక్స్, ఇది ఏపీ స్టేట్కి సంబంధించి ఏయూ ఎస్వీ రీజన్. సో హైయెస్ట్ ర్యాంక్ ఇక్కడ ఏది చూసుకున్నా ఒక క్యాస్ట్ వైజ్గా హైయెస్ట్ 8K ర్యాంక్ వరకే సీట్స్ ఎండ్ అవుతాయి. అది మీ కేటగిరీ బట్టి ఇక్కడ ఉంది చూడండి. ఓసీ అయితే తెలంగాణ స్టేట్లో 2200. మీరు ఎస్వీయూ ఏయూ రీజన్లో అయితే 5700 ర్యాంక్ వరకే సీట్ వస్తుంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ ర్యాంక్ వస్తే సీట్ రాదు. మరి ఇంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ మరి వెటర్నరీ చేయక వదిలేయలేం కదా. అలాగని ఎంసెట్లో క్వాలిఫై కాకపోయినా, నీట్లో క్వాలిఫై కాకపోయిన స్టూడెంట్ అయినా సరే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. మనకు తెలంగాణ అండ్ ఏపీ స్టేట్కి సంబంధించి ప్రతి ఇయర్ తెలుగు విద్యార్థులు చాలామంది జాయిన్ అవుతున్న ఇండియాలోనే టాప్ 1 కాలేజ్ ఒకే ఒకటి, ఎంఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ రీసెర్చ్. మీరు ఈ కాలేజీలో జాయిన్ అయిన తెలుగు విద్యార్థులతో డైరెక్ట్గా మీకు అడ్మిషన్ సంబంధించి ఫస్ట్ కాల్ ద్వారా మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు. ఎలా అనేది కూడా మీకు చెప్తాను. సో మరి ఈ కాలేజ్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మన విద్యార్థులు జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఎటువంటి డొనేషన్ ఉండదు, ఫీ చాలా తక్కువ, ప్లేస్మెంట్ కూడా కన్ఫామ్గా ఉంటుంది. అలాగే ఆ తక్కువ ఫీజు కూడా లోన్ సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే మీరు బ్యాంక్ లోన్ తీసేసుకొని కాలేజ్ ఫీజు కూడా పే చేయొచ్చు. మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంతమంది విద్యార్థులు జాయిన్ అవుతున్న బెస్ట్ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలంటే కనుక మీరేం చేయాలని చెప్తాను. దాంతోపాటు అసలు వెటర్నరీ కాలేజ్ అనగానే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉండాలి, టాప్ కాలేజ్ అయి ఉండాలి. ఆ కాలేజీలో ప్రతి ఒక్క ఫెసిలిటీస్తో పాటు ల్యాబ్, లైబ్రరీ అన్నీ ఉండాలి. దాంతోపాటు విద్యార్థులు హాస్టల్లో జాయిన్ అవుతే ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండాలి. అలాంటి ప్రతి ఒక్క ఫెసిలిటీ కల్పిస్తున్న టాప్ కాలేజ్ కాబట్టే ఇది మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందరు విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. మీరు కూడా ఈ కాలేజీలో కంపల్సరీగా జాయిన్ అవ్వచ్చు. మీకు సింపుల్గా ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ హెల్ప్ చేస్తున్న వారు మాస్టర్ డైనమిక్స్ ద్వారా భవన్ రెడ్డి గారు, అలాగే సింధుజ రెడ్డి గారు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీరికి సంబంధించిన మొబైల్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే పైన ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అయ్యి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు అడ్రస్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో, కామెంట్లో కూడా నేను పిన్ చేస్తాను చూడండి. మీరు కాల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఛానల్ సతీష్ సార్ మాకు ఇలా చెప్పారని చెప్తే
మీకు అందరికంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడంతో పాటు ఫీ పేమెంట్కు సంబంధించి మీకు కంప్లీట్గా అందరికంటే లోయెస్ట్ ఫీ స్ట్రక్చర్తో పాటు సీట్ కూడా కన్ఫామ్గా ఇప్పించడం జరుగుతుంది. కాల్ చేసినప్పుడు కన్ఫామ్గా ఎవ్రీథింగ్ ఛానల్ సతీష్ సార్ చెప్పారని చెప్పండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెరిఫై చేయండి. ఫోన్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లేతో పాటు కామెంట్లో కూడా పిన్ చేస్తాను. మీకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జాయిన్ అయిన విద్యార్థులతో మాట్లాడడం పాటు మనకు భవన్ రెడ్డి గారు, సింధుజ రెడ్డి గారు కంప్లీట్ గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.